ఈరోజు మన ప్రసంగము సమస్తమును నూతనముగా మార్చును. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనములు. ఈ సాయంకాలమున దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మన జీవితాలకు సరికొత్త ఆశను ఇచ్చే వాక్యం 2 కొరింథీయులు 5:17లో ఉంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయిను. హల్లెలూయా. మిత్రమా, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! సమస్తమును కొత్తవాయిను అంటున్నాడు దేవుడు. పాతవి గతించును అంటే ఏమిటి? మన పాపాలు, లోపాలు, అలవాట్లు, ఆందోళనలు, భయాలు, కన్నీళ్లు, మనసును వేధించే గత కాలపు సంఘటనలు, చేదు జ్ఞాపకాలు, ఇవన్నీ పాతవి. క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్తము ద్వారా కడగబడినప్పుడు ఈ పాతవన్నీ గతించిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడు. మనము నూతన సృష్టిగా మారతాము. మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా కాదు. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఒక కొత్త పుట్టుకను పొందుతుంది. దీనికి ఒక చిన్న ఉపమానం. ఒక వ్యక్తి తన పాత ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఇంట్లో పాత వస్తువులు, చిరిగిన బట్టలు, పగిలిన సామాన్లు, కొన్నిసార్లు పాడుబడినటువంటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆ ఇంటిని ఖాళీ చేసి అతడు ఒక కొత్త ఇంట్లోకి వెళ్తాడు అనుకుందాం. అక్కడ పాతవన్నీ ఉండవు కదా. అంతా కొత్తగా, శుభ్రంగా, నూతనమైన వాతావరణం ఉంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మనము క్రీస్తునందు ఉన్నప్పుడు ఆయన మనకు కొత్త ఆత్మను, కొత్త ఆలోచనలను, కొత్త మార్గాన్ని ఇస్తాడు. పాతటి చీకటి జీవితం పోయి వెలుగుతో నిండిన నూతన జీవితం మొదలవుతుంది. యెషయా గ్రంథం 43:18-19లో దేవుడు ఇలా అంటున్నాడు: పూర్వపు సంగతులు తలంచకుడి, పూర్వకాలపు వాటిని యోచింపకుడి, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. దేవుడు మన జీవితంలో నూతనమైన క్రియను చేయాలనుకుంటున్నాడు. ప్రియులారా, మనము నూతన సృష్టిగా మారినప్పుడు మన ఆలోచనలు కొత్తగా మారుతాయి, మన చూపులు కొత్తగా మారుతాయి, మన మాటలు కొత్తగా మారుతాయి. ఇది కేవలము బాహ్యమైన మార్పు కాదు, లోపల ఆత్మలో జరిగేటటువంటి మార్పు. నేను నా ఆత్మను మీకు ఇచ్చుచున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, పాపం చేయడానికి మనం భయపడేలా చేస్తుంది, లోకపు ఆకర్షణల నుండి మనల్ని దూరం చేస్తుంది. మనము క్రైస్తవులమని చెప్పుకుంటూ పాత అలవాట్లోనే ఉంటే మనము క్రీస్తునందు ఉన్నట్లేనా? మనము నిజంగా క్రీస్తునందు ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రతిదానిలోనూ నూతనపరుస్తాడు. ఒక రైతు పాత విత్తనాలను పాత పద్ధతిలో విత్తితే పాత ఫలితాలే వస్తాయి. కానీ అతడు నూతన విత్తనాలను నూతన పద్ధతిలో విత్తితే నూతనమైన సమృద్ధి అయిన పంట వస్తుంది. ప్రియులారా, మన జీవితం కూడా అంతే మిత్రమా. పాత జీవితాన్ని వదిలి క్రీస్తు యేసు అనే నూతన జీవితాన్ని మన హృదయ భూమిలో నాటుకుంటే మన జీవితంలో నూతనమైన ఆశీర్వాదకరమైన పండ్లు వస్తాయి. మన కుటుంబంలో, మన పనిలో, మన ప్రతి విషయంలో దేవుడు నూతనత్వాన్ని తీసుకువస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. నమ్మిన వారంతా ఆమెన్ చెప్పండి. ఆమెన్. కాబట్టి మిత్రమా, ఈ సాయంకాలమున నీవు ఏ పాత భారముతో, ఏ పాత దుఃఖముతో ఉన్నా సరే, యేసు నీ జీవితాన్ని నూతనపరచగలడని నమ్ము. నీవు ఆయన చేతిలో నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు నీ పాతవి గతించి నీ జీవితము సమస్తమును కొత్తవిగా మారుతుంది. హల్లెలూయా. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. సమస్తమును నూతనముగా మార్చును అన్న నీ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. మా పాత స్వభావాలను, పాత ఆలోచనలను, పాత కన్నీళ్లను తీసివేసి నీ నూతన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ప్రతి విషయములో నూతనత్వాన్ని, ఆశీర్వాదాలను ప్రసాదించండి దేవా. నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని, ఈ ప్రసంగం విన్న ప్రతి హృదయాన్ని నీవు దర్శించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.